హాయ్ అండి. ఈ శారీ చూడండి, ముగ్గు డిజైన్ ఉంది శారీ మీద. కలరు కాంబినేషన్ అంతా బాగుంది కదా. ఈ ముగ్గు డిజైన్ ఇప్పుడు పెళ్లి పుస్తకం ఇచ్చినప్పుడు అందరూ చాలా బాగుంది, భలే ఇచ్చారు ఈ డిజైన్ అన్నారు. ఆయన క్రియేషన్ అది చాలా బాగుంటుంది. అప్పటి నుంచి వచ్చిన డిజైన్ ఇది. ఆ సినిమా ఎంత బాగుంటుందో ఆ శారీ కూడా అంతే బాగుంటుంది. ఇదిగోండి, దీని మీద బ్లౌజ్ ఇలా చేయించామండి. మగ్గం డిజైన్ చూడండి. ఈ కలర్ కాంబినేషన్లో ఆ శారీకి సిల్వర్ ఉంది కదా బార్డర్ అంతా, అందుకని అలా చేయించాము. కొంచెం సిల్వరే ఉంది శారీలో, కానీ ఒట్టి సిల్వర్ వేస్తే కూడా ఒకసారి బాగుండదు. అందుకని కొంచెం సిల్వర్ గోల్డ్ మిక్స్ చేస్తూ లైట్ గోల్డ్ సిల్వర్ మిక్స్ అయ్యేలాగా చేసాం. అందుకని బ్లౌజ్ కూడా చాలా అందంగా వచ్చింది. ఈ కలర్స్ ఏవి శారీలో లేవు, కానీ ఇలా మెయింటైన్ చేస్తే, గోల్డ్ బదులు ఇలా మెయింటైన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అలా చేయించాము. చాలా బాగా వచ్చింది బ్లౌజు. ఫ్రంట్ అండ్ బ్యాక్ చేయించామండి. ఈ డిజైన్ ఈ శారీకి హైలైట్. చిన్న బుటీ, మరీ చిన్నదేం కాదు బుటీ, ఇలా చేయించాం. ఈ శారీ డిజైన్ ఇది. ఓకేనా, మీకు ఇంకో శారీ చూపిస్తానండి. ఇది ఇంకో శారీ. ఈ కలర్, ఈ శారీ ఇదండి. దీనికి బ్లౌజు ఈ కాంబినేషన్లో ఇలా వర్క్ చేయించాం. దానిలో లైట్ కొంచెం ఇది డిజైన్. హ్యాండ్స్కి ఇలా చేయించామండి. కాపర్ కలర్తో చేయించామండి. కొంచెం శారీ కలర్ మిక్స్ అయ్యేలాగా చేయించాము. ఇది ఫ్రంట్ హ్యాండ్. మీకు ఇంకొక డిజైన్ చూపిస్తానండి. ఇది హాఫ్ వైట్కి పోచంపల్లి బార్డర్ అండి శారీ. హాఫ్ వైట్కి పోచంపల్లి శారీ. ఈ పోచంపల్లి అనేది నా చిన్నప్పటి నుంచి ఒకటే ఫ్యాషన్, అప్ టు డేట్. ఎప్పటికీ ఇది అందమైందే, ఎప్పటికీ ఇది ఫ్యాషనే. పోచంపల్లిని మించిన ఏ శారీ లేదండి, చాలా అందంగా ఉంటుంది. దీని వర్క్ ఇదండి. దాని మీదకి ఇలా వర్క్ చేయించాము. వర్క్ చాలా బాగుంది. చిన్న పర్ల్స్ వేసి, వైట్ పర్ల్స్ వేసి చేయించాము. లైట్ గోల్డ్ తోటి పాల్స్ వచ్చేసరికి బ్లౌజ్ అంతా అంటే వైట్ ఉంది కదా, హాఫ్ వైట్, అలాగే హాఫ్ వైట్ పాల్స్ వేసి చేయించాము. ఈ బుటీ చూడండి ఎంత బాగుందో. ఈ బుటీ ఓన్లీ బుటీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది విడిగా. సేమ్ హ్యాండ్కి కూడా అలాగే చేయించాం. వర్క్ చాలా అందంగా వచ్చిందండి, ఫినిషింగ్ అది. ఈ బుటీ వల్ల కూడా బ్లౌజ్ చాలా అందంగా వచ్చింది. సేమ్ అండి, ఫ్రంట్ కూడా సేమ్. దీని మీద ఇది హ్యాండ్స్. క్లియర్గా ఉంది చూడండి బ్లౌజ్. చాలా అందమైన డిజైన్. ఇంకో శారీ చూపిస్తాను మీకు. ఇవాళ అన్నీ మగ్గమేనండి. ఇంకొక మగ్గం. ఈ శారీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి.
గోల్డ్ కలర్ శారీ, అన్ని కలర్స్ వచ్చేసరికి శారీ అందంగా ఉంది. పైతానీ అండి, పైతానీ శారీ ఇప్పుడు బాగా ఫేమస్ కదా పైతానీ. దీని మీదకి ఈ కలర్ బ్లౌజ్ చేయించామండి. శారీలో ఎన్ని కలర్స్ ఎక్కువ ఉంటే బ్లౌజ్ కూడా అంత అందంగా వస్తుందండి. కొన్ని కలర్స్ శారీలో కొన్ని కలర్స్ ఉండవు, ఓన్లీ 2 కలర్స్ ఇస్తాడు, ఒక్కో కలర్ సింగిల్ కలరే ఉంటుంది. శారీలో కనుక కలర్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లౌజ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ శారీ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఆ కలర్స్ అన్నీ వాడాం. ఎవ్రీ ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ చొప్పున వాడాం. చూడండి ఈ బుటీ చూసారా, ఏ కలర్ని వదలకుండా బుటీలో ఇచ్చాము. అలాగే దీంట్లో కూడానండి ఈ డిజైన్ చూడండి ఎంత అందమైన డిజైన్. దీంట్లో ముడి వర్క్ కాస్ట్లీ అండి. మగ్గంలో ముడి వర్క్ కాస్ట్లీ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఇది చూడండి, అన్ని కలర్స్ ఉండేసరికి ముడి వర్క్ కూడా చాలా అందంగా వచ్చింది. జర్దోజీ ఎలా కాస్ట్ పడుతుందో ముడి వర్క్ కూడా అంతే కాస్ట్ అండి. కానీ అందం దేని అందం దానిది. చూడండి బార్డర్ చూసారా హ్యాండ్కి, ఈ వర్క్ చూడండి ఇక్కడ ఎంత అందంగా వచ్చింది. ఈ ముడి వర్క్ చూడండి ఎంత అందంగా వచ్చిందో, బాగుంది కదా. కట్ వర్క్ వచ్చింది హ్యాండ్కి నెక్కి కూడా. చాలా అందమైన డిజైన్. చూసారా ఇది హ్యాండ్కి ఉన్న డిజైన్. ఈ వర్క్కి ఈ ముడి వర్క్కి ఈ కాంబినేషను శారీలో ఎన్ని కలర్స్ ఉండబట్టి ఈ డిజైన్ హైలైట్ అయిందండి. విడిగా వేసినప్పుడు అదొక డిజైను, కానీ ఈ బ్లౌజ్ ఇంత హైలైట్ అవడానికి కారణం ఇన్ని శారీలో ఇన్ని కలర్స్ ఉండబట్టి, అన్ని కలర్స్ వాడాం కాబట్టి బ్లౌజ్ బాగా హైలైట్ అయింది. ఇదండి ఈ బ్లౌజ్. కట్ వర్క్ కూడా విడి బ్లౌజుల్లో స్కాలప్ ఎంత ఫ్యాషను, మగ్గంలో కట్ వర్క్ చాలా అందాన్ని ఇస్తుంది. కట్ వర్క్ వచ్చిన మోడల్ మీ జస్ట్ రౌండ్ ఇచ్చినప్పుడు కూడా పెద్ద గొప్పగా ఏమి ఉండదు. కట్ వర్క్ వచ్చేలాంటి మోడల్ సెలెక్ట్ చేసుకుని మగ్గం చేయించుకుంటే మాత్రం చాలా హైలైట్ అవుతుంది శారీ ఎంత అందంగా ఉంటుందో బ్లౌజ్ కూడా అంతే అందంగా ఉంటేనే అది హైలైట్ అవుతుందండి. అయితే ఈ శారీ మీదకి నెక్స్ట్ వన్ వీళ్ళు ఏం చేశారంటే కొంచెం దగ్గరగా ఉందని చెప్పి ఒకే శారీకి రెండు చీరలకి ఒకే బ్లౌజ్గా వాళ్ళు వర్క్ చేయించుకున్నారు. ఇది దగ్గరగా ఉంటుందంటే బార్డర్ రెడ్లో వచ్చింది కాబట్టి వాడచ్చు, 2 మగ్గం ఎందుకులే అనుకున్నారు. అయితే ఇది ఏం చేశారంటే బార్డర్ వేయించుకున్నారు దీనికి. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ కదండి బార్డర్ వేయించుకోవటం, కొంతమంది చేయించుకుంటారండి. మేము కూడా ఈ మధ్యలో మీకు నేను చూపించలేదు కానీ ఈ బార్డర్స్ 9 మీటర్స్ బార్డర్స్ చేసామండి. చాలా అందంగా ఉంది. నేను ఒక కస్టమర్స్కి అప్పుడు పెళ్ళి అర్జెంట్ ఇచ్చేసాను. ఒకవేళ ఆ కస్టమర్ కనుక నాకు ఇస్తే మీకు నేను ఒకరోజు చూపిస్తాను. అవి చాలా 3 బార్డర్స్ చేసాను, చాలా అందంగా వచ్చినాయి. ఆ కస్టమర్ కనుక నాకు తిరిగి ఇవ్వగలిగితే నేను మీకు తప్పకుండా ఒకరోజు వీడియోలో చూపిస్తాను. కాస్ట్లీ పడుతుంది, అయితే చాలా కాస్ట్లీ పడుతుంది. మనం చేస్తే ఇదేముందండి చాలా మీకు ఈజీగా అయిపోతుంది, కానీ మనం చేస్తే చాలా కాస్ట్లీ పడుతుంది. ఇదండి ఈ శారీ. ఈరోజు మీకు చూపించిన శారీలు బ్లౌజులు మీకు నచ్చాయనుకుంటున్నాను. వర్క్ అది కూడా చాలా బాగుంటుంది, చాలా ఫినిషింగ్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా నాకు వాట్సాప్ చేయండి. మీకు ఎవరికైనా కావాలంటే మగ్గం అయినా కంప్యూటర్ అయినా స్టిచ్చింగ్ అయినా విత్ రీజనబుల్ రేట్స్లో మీకు నేను చేయించి ఇవ్వగలుగుతాను. ఒకసారి చేయించుకుంటే మీకు ఐడియా వస్తుందండి. నేను రోజు ఎన్ని బ్లౌజులు మీకు చూపించినా మీ వర్క్ ఇచ్చి నా దగ్గర చేయించుకున్నప్పుడే మీకు ఐడియా వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.